Hi everyone, welcome to Narasar's Analysis. This is Kesar Narasimhareddy. ప్రపంచ సంతోష సూచిక 2024 సంవత్సరానికి మార్చ్ 20th ఇంటిది ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో ఈ రోజు నాడు మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ యొక్క ప్రపంచ సంతోష సూచికను విడుదల చేయడం జరిగింది. అయితే దీన్ని మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని కూడా అంటాం అనమాట. ఈ రిపోర్ట్ లో తెలిసిన విషయం ఏంటంటే వరుసగా 7వసారి తన యొక్క స్థానాన్ని మళ్ళీ నిలుపుకోవడం జరిగింది ఫిన్లాండ్. అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏది అంటే మనకు ఫిన్లాండ్. మరి భారతదేశ పరిస్థితి ఏంటిది? గత సంవత్సరం లాగానే భారతదేశం ఈ సంవత్సరం కూడా 126వ స్థానంలోనే భారతదేశం నిలవడం జరిగిందనమాట. సో ఇండియా హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా లేదని చెప్పాలి. ఎందుకంటే 126వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే 130 పైగా దేశాలకు, దాదాపు 136 దేశాలకు ఈ రిపోర్ట్ విడుదల చేస్తే భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 126. అవునా? సో ఇండియా ఇస్ నాట్ దట్ హ్యాపీ అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈసారి టాప్ 20లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా లేదనమాట. అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా పిలువబడే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టాప్ 20 హ్యాపీ కంట్రీస్ లో లేదు. అండ్ ఎప్పటిలాగానే నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నార్వే గానీ, స్వీడన్ గానీ, డెన్మార్క్ గానీ ఇవన్నీ కూడా టాప్ పొజిషన్ లో నిలవడం జరిగింది. అయితే మరి ఈ యొక్క ప్రపంచ సంతోష సూచిక ఇటువంటి ఒక ఇండెక్స్ రావడానికి కారణం ఎవరు అంటే ద 4th కింగ్ ఆఫ్ భూటాన్ జిగ్మే సింగే వాంగ్చుక్. సో జిగ్మే సింగే వాంగ్చుక్ 4th కింగ్ ఆఫ్ భూటాన్ తను ఏం చేశాడంటే దేశాలు ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి, ఓకే, సో ఇటువంటి పారామీటర్స్ మనం పరిగణలోకి తీసుకొని మనం హ్యాపీనెస్ మనము మెజర్ చేయొచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తను ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా తను వచ్చేసరికి ఒక 5 పారామీటర్స్ ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగిందనమాట. ఏంటి 5 అంటే, ఒకటి వచ్చేసరికి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక చింతన, రెండోది వచ్చేసరికి కల్చరల్ ప్రమోషన్, ఓకే, మూడోది వచ్చేసరికి క్లీన్ ఎన్విరాన్మెంట్, నాలుగోది వచ్చేసరికి గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన, అండ్ ఐదోది వచ్చేసరికి హయ్యర్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. సో ఈ 5 విషయాల్లో ఎవరైతే మెరుగ్గా ఉంటారో ఆ దేశం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి జిగ్మే సింగే వాంగ్చుక్ ద 4th కింగ్ ఆఫ్ భూటాన్ తను అభిప్రాయపడడం జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి ఆ యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు వీటి మీద వర్కౌట్ చేసేసి వాళ్ళు ఫైనల్ గా ఒక ఫార్ములాను డెవలప్ చేశారు. వాళ్ళు ఒక 6 పారామీటర్స్ పరిగణలోకి తీసుకొని ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వాళ్ళు జనరేట్ చేయడం జరిగింది. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి జీడిపి పర్ క్యాపిటల్. సో ఏదైతే ఇదివరకు చెప్పామో అదే జీడిపి పర్ క్యాపిటల్ ఒక పారామీటర్ గా తీసుకోవడం జరిగింది. రెండోది వచ్చేసరికి సోషల్ సపోర్ట్ అంటే సమాజంలో ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకు తగినటువంటి సపోర్ట్ లభిస్తుందా లేదా, ఓకే, ఈ సమాజం బాధలు వింటుందా లేదా అనేది ఈ సోషల్ సపోర్ట్. మూడోది వచ్చేసరికి మనకు హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆరోగ్యవంతంగా ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాల పాటు బ్రతకగలుగుతారు అనేది ఈ మూడోది అనమాట. నాలుగోది వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే ఈ జీవితంలో నీవు ఏం చేయాలనుకుంటున్నావో ఆ చాయిస్ నీకు ఉందా లేదా, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఇదొక నాలుగోది. ఐదోది వచ్చేసరికి జెనరాసిటీ అంటే ఈ యొక్క సమాజంలో మీకు వేరే వాళ్ళకు డొనేట్ చేసే ఒక పెద్ద హృదయం ఉందా లేదా, ఓకే, ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఎవరైనా అవసరాలు ఉన్నప్పుడు ఎంతమంది ముందుకొచ్చి ఓకే వాళ్ళ యొక్క దయార్థ హృదయాన్ని వాళ్ళు చూపించగలుగుతారు. సో ఇది కూడా అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్, అవునా, అంటే ఈ లంచాలకు దూరంగా ఉండడం లేకపోతే లంచగొండితనాన్ని వ్యతిరేకించడం, ఇటువంటి మైండ్ సెట్ ఉందా లేదా దేశంలో. ఇటువంటి 6 పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకొని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని జనరేట్ చేయడం జరిగిందనమాట. మరి భారతదేశం 126వ స్థానంలో ఉంటే మరి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? చైనా అనే దేశం 60వ స్థానంలో ఉంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే నేపాల్ 93వ స్థానంలో ఉంది. పాకిస్తాన్
మనకంటే బెటర్ గా 108వ స్థానంలో ఉంది. ఇండియా 126 స్థానంలో ఉంటే పాకిస్తాన్ 108వ స్థానంలో ఉంది. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకు మయన్మార్. ఓకే, ఎక్కడైతే మనకు జుంటా మిలిటరీ గవర్నమెంట్ నడుస్తుందో ఆ మయన్మార్ కూడా మనకంటే బెటర్ గా 118వ స్థానంలో ఉంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక 128వ స్థానంలో ఉంది. అండ్ ఫైనల్ గా బంగ్లాదేశ్ 129వ స్థానంలో ఉంది. అంటే 126వ స్థానంలో ఉంటే శ్రీలంక 128వ స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ 129వ స్థానంలో ఉంది. అండ్ అట్టడుగున ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. అవునా? అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో మనకంటే దారుణంగా ఉన్నటువంటి దేశాలు 3 ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది. అవి కూడా పెద్ద దూరం లేదు. అవునా కదా? సో ఈ విధంగా మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ యొక్క డేటా చెప్తుంది అనమాట. ఇదొకటే కాదు, ఇదొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తుంది. ఏంటో ఇంట్రెస్టింగ్ విషయం అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్టయితే ఎవరైతే వాళ్ళు వృద్ధ వయసులో ఉంటారో, ఓకే, ఓల్డ్ ఏజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త హ్యాపీగా ఉన్నారని చెప్పేసి చెప్తుంది రిపోర్ట్. అంటే యంగ్ ఏజ్ పాపులేషన్ తో పోలిస్తే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. ఇదొక విషయం. రెండో విషయం ఏంటంటే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కాస్త హ్యాపీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ బేసికల్ గా హ్యాపీనెస్ లో జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ విషయాలు కూడా మనకు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో తెలుస్తున్నాయి అనమాట. కాబట్టి మరి ఎందుకు ఇండియా హ్యాపీగా లేదు? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని ఒకసారి చూసినట్టయితే మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ తో పోల్చినా కూడా మన స్థానం సరిగా లేదు. అంటే ఇండియా ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్, ఇండియన్స్ ఆర్ లివింగ్ ద ఫ్యూచర్. ప్రతి ఒక్కరు కూడా నాకు జాబ్ వస్తే హ్యాపీగా ఉంటా, లేకపోతే నాకు ఒక ఇల్లు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటా, నీకు డబ్బు వస్తే హ్యాపీగా ఉంటా. సో ఇట్లాగా ఫ్యూచర్ లో బతుకుతున్నారు. ఓకే, ఈ ఫ్యూచరిస్టిక్ మైండ్ సెట్ ఉండడం వల్ల పీపుల్ ఆర్ లూజింగ్ ద ప్రెసెంట్. కాబట్టి వాస్తవంలో బతుకుదాం. వాస్తవంలో మనం అనుభవించే ప్రతి క్షణాన్ని ఓకే మనం ఆస్వాదిద్దాం. ఆ విధంగా ప్రతి క్షణంలో మనం బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, చేస్తున్న ప్రతి పనిని మనం ఇష్టపడి చేద్దాం. ఈ విధంగా హ్యాపీగా ఉందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. దిస్ ఈస్ యువర్ నరేసర్. థ్యాంక్ యూ.